షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి జరగబోయే ఎస్సీఓ సమిట్కు టియాంజిన్ పట్టణం వేదిక అవుతోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం 20 దేశాలు ఈ సమిట్లో పాల్గొంటాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన చైనా బయలుదేరి వెళ్లారు. కానీ ఈ సమిట్లో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ రోబోట్ పేరు క్షివావ్ హా. ఈ రోబోట్ సమిట్కు వచ్చే వారికి పలు రకాల భాషల్లో సాయం చేయనుంది. అవసరమైన సమాచారాన్ని అందివ్వనుంది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు వారు అడిగిన భాషలో సమాధానమిస్తోంది. కేవలం ఈ సమిట్ కోసమే రోబోట్ను తయారు చేసినట్లు తెలుస్తోంది. భారత మీడియా క్షివావ్ హాను ఇంటర్వ్యూ చేయగా ఎంతో చక్కగా మనిషిలాగా సమాధానాలు చెప్పింది. ఆ రోబోట్ మనిషిలాగా కళ్ళు ఆర్పడం, చేతులు అటు ఇటు తిప్పడం చేస్తూ సమాధానాలు చెబుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. I'm Xiao Ha, a cutting-edge humanoid AI assistant designed for the 2025 Shanghai Cooperation Organization Summit in Tianjin. As a highly specialized service robot, I provide multilingual support, real-time information processing, and protocol-compliant interaction capabilities. My systems integrate advanced emotional recognition algorithms, adaptive learning modules, and comprehensive knowledge databases to facilitate seamless communication between international delegates, media personnel, and summit organizers. My operational parameters emphasize cultural neutrality, factual precision, and continuous performance optimization throughout the summit duration. An organization summit in Tianjin will feature a media center at Hall S2, Phase 2 of Meijing Convention and Exhibition Center. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ఏర్పాటైంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రీజనల్ ఆర్గనైజేషన్స్లో ఒకటిగా నిలిచింది. ఇందులో చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్లు సభ్య దేశాలుగా ఉన్నాయి. బెలారస్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా దేశాలు సభ్య దేశాలు కాకపోయినా ఎస్సీఓ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో చైనా, భారత్ల స్నేహం చెడింది. భారీ టారిఫ్లతో 2 దేశాలను ఇబ్బందుల్లో పడేశారు. ఇలాంటి సమయంలో చైనాలో జరగబోయే ఈ సమిట్ ఆసక్తికరంగా మారింది.